ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు తెలుసుకోవాల్సిన నిజం ఒకటి ఉంది. అదేంటంటే ఇంద్ర గారు చనిపోలేదు సార్. అపురూపంగా పెంచుకున్న మీ పెంపకాన్ని, ఆనందంతో పంచిన మీ ప్రేమని, సొంత కొడుకులా చూసుకున్న మీ అనుబంధాన్ని వదులుకోలేక మీకోసం మళ్ళీ తిరిగి వస్తున్నాడు సార్. మీ నాన్నతో అది అంతగా ఏం చెప్తోంది? అదే తెలియటం లేదు నాన్నమ్మా. దగ్గరికి వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా. మీ ఒడిలో మళ్ళీ పసిబిడ్డగా పెరగడానికి, మీ మనవడిగా ఎదగడానికి మళ్ళీ ఇంద్ర గారు వస్తున్నారు సార్. నా కడుపులో పెరుగుతుంది వేరే ఎవరో కాదు సార్, మీరు ఎంతో ఇష్టంగా పెంచుకున్న మీ పెద్దబ్బాయి సార్. మీరు ఎంతో గర్వంగా చెప్పుకునే మీ ఇంద్ర సార్. మీ ఇంద్ర రక్తమే నా కడుపులో పురుడు పోసుకుంటుంది సార్. నేను చెప్పేది నిజం సార్. ఇంద్ర గారు నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. దురదృష్టవశాత్తు తీవ్రవాదుల దాడిలో ఇంద్ర గారు తీవ్రంగా గాయపడ్డారు. అప్పటికే నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఇంద్ర గారు కొన ఊపిరితో ఉన్నప్పుడు గౌతమ్ గారు వచ్చారు. చివరి క్షణంలో ఉన్న ఇంద్ర గారికి నా గురించి, నా కడుపులో ఉన్న బిడ్డ గురించి మాటిచ్చారు. నన్ను మీ ఇంటి కోడల్ని చేస్తానని, నా కడుపులో ఉన్న బిడ్డను మీ వంశ వారసుణ్ణి చేస్తానని ఇంద్ర గారికి మాటిచ్చారు సార్. ఆయన్ని ముట్టుకునే అర్హత నీకు లేదురా. నీ వల్లే ఆయనకి పరిస్థితి వచ్చింది. నువ్వు ఆయన్ని తాకిన పాపమేరా. ఇంద్ర గారి బాధ్యత నాది అని చనిపోయిన మీ ఫ్రెండ్కి మీరు మాటిచ్చినట్టు, చనిపోయిన ఇంద్ర గారికి నా గురించి ఇచ్చిన మాట కోసం గౌతమ్ గారు ఎంతో కష్టపడుతున్నారు సార్. మా కోసం గౌతమ్ గారు నా మెడలో తాళి కట్టాడు సార్. నన్ను భార్యగా, ఇంద్ర గారి బిడ్డని తన బిడ్డగా బాధ్యత తీసుకున్నారు సార్. ఇంద్ర గారి చిన్నప్పుడు మీరు ఎంత చేశారో గౌతమ్ గారు ఇప్పుడు మా కోసం అంత చేస్తున్నారు. దయచేసి గౌతమ్ గారిని అపార్థం చేసుకోకండి సార్. మీ అబ్బాయి మీరు ఊహించిన దానికంటే గొప్పవారు,
మంచివారు. ఆయనే లేకపోతే ఇంద్రగారు లేరు సార్. ఇంద్రగారి కోసం మీరు కన్న కల లేదు. ఇంద్రగారి కోసం మీరిచ్చిన మాట లేదు. ఇంద్రగారి కోసం మీరు కన్నది కొడుకుని కాదు సార్, దేవుణ్ణి. సార్, నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. ఇంద్రగారు చనిపోలేదు సార్. నా కడుపులో బిడ్డగా ఊపిరి పోసుకుంటున్నారు సార్. మీ మనవడిగా మళ్ళీ పుట్టబోతున్నాడు. దయచేసి లేవండి సార్, మాట్లాడండి సార్, ప్లీజ్ కళ్ళు తెరవండి సార్. గౌతమ్ గారు, మీ నాన్నగారు కళ్ళు తెరిచారండి. మీ నాన్నగారు స్పృహలోకి వచ్చారు. నానా ఇంద్ర ఇంద్ర అవునన్నా, ఇంద్ర చనిపోలేదు, బతికే ఉన్నాడు నాన్న, బతికే ఉన్నాడు, బతికే ఉన్నాడు. ఇంద్ర చనిపోలేదు. నేను చెప్పాను కదండి, మీ నాన్నగారికి ఏమీ కాదని. ఆయన తప్పకుండా బ్రతుకుతారండి. నేను వెళ్ళి ఆకాశాన్ని పిలుచుకొస్తానండి. ఇప్పుడే వస్తాను. ఇంద్ర చనిపోలేదు. ఆకాశన్నయ్య, ఆకాశన్నయ్య, సార్కి, అర్జున్ సార్కి స్పృహ వచ్చిందన్నయ్య. పల్స్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. త్వరగా వచ్చి చూడండి అన్నయ్య. సార్ని బ్రతికించండి ప్లీజ్. ఏంటి, నిజంగా అర్జున్ సార్ కాన్షియస్ లోకి వచ్చారా? ఆ, ఆ. నర్స్, ఇమీడియట్ గా అర్జున్ సార్ రిపోర్ట్స్ అన్ని చెక్ చేయండి. వెళ్ళండి. ఏంటండి అలా చూస్తున్నారు? త్వరగా వెళ్ళండి. అన్నయ్య రండి. సార్కి ఏం కాదండి. సార్ కోలుకుంటారు. సార్ కోలుకుంటారు. సార్ బ్రతుకుతారు. ఈ గండం నుంచి క్షేమంగా బయటపడతారు. నేను చెప్పాను కదండి, సార్కి ఏమి కాదు. ఆయన ఖచ్చితంగా బ్రతుకుతారు. నిండు నూరేళ్ళు బ్రతుకుతారు. ah